దేవుని బిడ్డలారా, మూడవదిగా ఉత్తరాన్ని పరిచాడు అంటే అందరూ చూస్తుండగా రాజు ఎక్కడికి పోతున్నాడు? దేవుని మందిరానికి పోతున్నాడు. ఏం పట్టుకొని పోతున్నాడు? ఉత్తరాన్ని పట్టుకొని పోతున్నాడు. అందరూ చూస్తుంటారు, అరే హిజ్కియా రాజు ఏంది, సెన్హెరీబు యుద్ధం చేస్తాడని చెప్తే హిజ్కియా రాజు ఏంటి పట్టుకొని ఎక్కడికో ఏదో పేపర్ పట్టుకొని ఆ రోల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడే. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నిజాయితీ. గుర్తుంచుకో, ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నిజాయితీ ఉండాలి. దేవుని దగ్గరికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, ఉన్నా పాటున వచ్చుచున్నాను ప్రభా, ఉన్నట్టుగా నేను వస్తా ప్రభా, ఎట్లా ఉన్నానో అట్లే వచ్చేస్తా ప్రభా నేను. హిజ్కియా అంటున్నాడు, ప్రభా ఉత్తరం వచ్చింది, ఈ ఉత్తరం తీసుకుంటాను, అందరు నన్ను చూస్తుండవచ్చు, అందరు నన్ను గమనిస్తుండొచ్చు. ఎక్కడికి పోతున్నాడు హిజ్కియా? యుద్ధాన్ని గురించి ప్లాన్ చేయాలి కదా, యుద్ధాన్ని గురించి ప్లాన్ చేయడం ఎక్కడికి పోతున్నాడు? అందరూ చూస్తున్నారు, నిజాయితీగా దేవుని దగ్గర కనపడుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవా ఇది నా కుటుంబంలోని సమస్య, ఇది ఎవరు తీర్చలేంది, యు ఓపెన్ అప్ యువర్ సెల్. దేవుని దగ్గర నిజాయితీతో కూడిన ప్రార్థన చేయడం ప్రారంభించు. అందుకు బైబిల్లో వ్రాయబడింది, తన ఉత్తరాన్ని తెరిచి దేవుని ఎదుట పెట్టాడు. ఇంకో మాట చెప్తాను, ఉత్తరాన్ని తెరిచిపెట్టాడంటే ఈ ఉత్తరాన్ని సైనిక అధికారులకు కానీ ఇంకొకరు కానీ చూపలే, ఏం చేద్దామని ఆలోచించలే. దేవుని దగ్గర పెట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ప్రభా, నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ప్రభా అంటే నౌ హీఈస్ హ్యావింగ్ ఎ కనెక్షన్ విత్ గాడ్ అండ్ ఈస్ నౌ ఆస్కింగ్ గాడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దట్ ఇష్యూ. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, సెన్హెరీబు బలమైన రాజు, సెన్హెరీబు శక్తి కలిగిన రాజు, సెన్హెరీబు చరిత్రలో ఓటమి లేదు, కాబట్టి నేను కూడా ఓడిపోతాను ప్రభా, కానీ నువ్వే జయశీలివి ప్రభా. నీవు ఎలాంటి దేవుడవు అంటే నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పిన దేవుడవు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఈ ఉత్తరం నీ దగ్గర పెడుతున్నాను, నాకు విజయం నీవి ప్రభా. అందరినీ ఓడించాడు, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాగా, నిన్ను ఓడించలేడు ప్రభా, అందుకే నీ దగ్గరకు వస్తున్నా. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నేను ఓడిపోతాను, కానీ ప్రార్థనలో దేవా నువ్వు ఉంటావు కాబట్టి నేను ఓడిపోను, నువ్వు ఉంటావు కాబట్టి నేను ఓడిపోను, నువ్వు ఉంటావు కాబట్టి నేను విజయాన్ని సాధిస్తా, నువ్వు ఉంటావు కాబట్టి నీ దగ్గరికి చెబుతున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, మనుషుల ముందు చెబితే అది ఫిర్యాదు అవుతుంది, దేవుని ముందర చెబితే అది ప్రార్థన అవుతుంది. హల్లెలూయా. మనిషితో పోయి అబ్బా ఏం చేయాలి, కష్టం ఉందే, దట్ ఈస్ సప్లికేషన్. ఏదో ఒక ఫిర్యాదు చేస్తున్నావు, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని చెబుతుంటున్నావు. మనుషుల దగ్గర చెబితే అది ఫిర్యాదు అవుతుంది, దేవుని దగ్గర చెబితే అది ప్రార్థన. దేవుని దగ్గర ఎలా చెప్పాడు? తెరిచిపెట్టి మొత్తం A to Z దేవునికి చూపిస్తున్నాడు. ఇది ప్రభా, ఇదిగో ఆ డేట్ మొదలుకొని చివరి సంతకం వరకు నీ దగ్గరే పెడుతున్నాను ప్రభా. లెటర్ పెట్టాడు అంటే తన ప్రార్థన పెట్టేశాడట దేవుని దగ్గర. ఇవన్నీ నువ్వే హ్యాండిల్ చేయి ప్రభా. మొత్తం ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవుని దగ్గర నీ సమస్యను చెప్పినప్పుడే ప్రార్థన అవుతుంది. నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళకు చెబుతూ ఉంటే అది ఫిర్యాదు అవుతుంది. ఈరోజు ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థనలు తగ్గిపోతున్నాయి. ఈ ఉత్తరాన్ని పరిచాడంటే అర్థం ఏంటి తెలుసా? దేవా ఈ ఉత్తరాన్ని పరిచాను, నీవు నీ శక్తితో ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయడం అంటే ఏంటి తెలుసా? ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్. నీ యొక్క పరిస్థితుల్లోనికి దేవుని ఆహ్వానించడమే ప్రార్థన. చివరికి ఒక పాయింట్ చెప్తాను, అవన్నీ నేను రాసుకున్నాను ఇక్కడ. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? సమస్యను, జాగ్రత్తగా వినండి, ప్రార్థన అంటే ఏంటంటే సమస్యను దేవుని యుద్ధంగా మార్చేది. ప్రార్థన అంటే సమస్యను దేవుని యుద్ధం. సమస్య అంటే ఏంటి? నీకు సమస్య, నీకు కష్టం, నీకు బాధ, నీకు చింత. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? అది దేవుని యొక్క యుద్ధంగా మారుస్తుంది. దేవా ఇది నీ సమస్య, ఇది వీళ్ళ సమస్య, ఇది వాళ్ళ సమస్య, ఇది దేశం సమస్య, కాబట్టి ఇది నీ దగ్గర పెడుతున్నాను. ఎప్పుడైతే దేవుని దగ్గర సమస్యను పెడతావో అది దేవుని యుద్ధంగా మార్చబడుతుంది. లేకపోతే నీ దగ్గర ఉందా, అది నీకు యుద్ధంగా మార్చబడుతుంది, నీకు యుద్ధంగా మార్చబడుతుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆన్లైన్ ప్రేయర్ ఒకటి, వీఆర్ చేంజింగ్ అవర్ ప్రాబ్లం ఇంటూ గాడ్స్ బ్యాటిల్. మన సమస్యను దేవుని యుద్ధంగా మార్చేటువంటి స్థలమే ప్రార్థన. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వీ మస్ట్ ప్రే. ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? నీ సమస్యను దేవుని యుద్ధంగా మారుస్తుంది.
నీ సమస్యను దేవుని యొక్క యుద్ధముగా మార్చేస్తుంది. దేవా నేను కాదు ప్రభా, నువ్వు యుద్ధం చేయి ప్రభా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, ఒక దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఇందాక ఎవరు మాట్లాడారు? హిజ్కియా మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా, నిస్సంకోచంగా, నిజాయితీగా దేవుని దగ్గర నీ బలహీనతను ఒప్పుకుంటూ దేవుని ముందర సమస్యను పెట్టి, దేవా నేను భయపడుతున్నాను అని దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు నీ మాటలు ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటువంటిది ఏంటి తెలుసా? దేవుని మాటలు. దేవుడు అంటున్నాడు చూడండి 32, కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక్కడ ఆగండి, అక్కడ ఏం రాసుకుంటారంటే మీ సమస్య రాసుకోండి. అష్షూరు రాజును గురించి, సుధీర్ను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంక మీ పేర్లు పెట్టుకొని చదవడం. కాబట్టి సుధీర్ను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. ఎక్కడ హిజ్కియా ఉన్నాడో ఆ పట్టణంలోనికి రాడంట. నెంబర్ 2, దాని మీద ఒక బాణమైన, ఒక్క బాణం కూడా వేయడు. 3, ఒక కేడమైనా దానికి కనబరచడు. 4, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, చుట్టూ చేరడు. అంటే చుట్టూ వచ్చేదానికి కూడా నేను అనుమతి ఇవ్వను. ఇక 33, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమున అతడు తిరిగి పోవును. హల్లెలూయా. నీ దగ్గరికి సమస్య ఎంత బీభత్సంగా వచ్చిందో, ఎంత భయంకరంగా మాట్లాడుతుందో, ఎంత ఎగతాళిగా మాట్లాడుతుందో, ఎంత హేళనగా మాట్లాడుతుందో, నీవు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించినటువంటి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో నీ యొక్క సమస్యనంతా వివరించి చెప్పే ప్రార్థన చేస్తే జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? వచ్చిన మార్గంలోనే అతడు తిరిగి వెళ్ళిపోవును. హల్లెలూయా. వచ్చిన మార్గంలోనే. ఎందుకు వచ్చాడు? యుద్ధం చేసి జయాన్ని పొందడానికి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వచ్చిన మార్గంలోనే అతడు వెళ్ళిపోతాడు. ఒక చెక్క ఉంటుందండి. ఆ చెక్క ఎలా ఉంటుందంటే అట్లా సెమీ సర్కిల్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బూమరాంగ్ అంటారు. మామూలుగా ఇది నేను ఇట్లా విసిరేసాను అనుకో, ఏమవుతుందో తెలుసా? అది ఆడ పడిపోతుంది అంతే. కానీ బూమరాంగ్ అనేటువంటి ఒక చెక్క ఉంటుందండి. మార్కెట్లో కూడా దొరుకుతుంటుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆ చెక్క డిజైన్ని బట్టి ఇలా వేసామంటే నువ్వు ఎక్కడి నుంచి వేసావో తిరిగి అదే ప్లేస్లోనికి మళ్ళీ వచ్చేస్తుంది. మిగతా ఏ కట్టలన్నా వేయండి, ఇట్లా వేసామంటే ఇంకా రాదు, ఎనికి రాదు. ఆ కర్ర మాత్రమే ఎనికి వచ్చేస్తుంది. అలా విసిరేసావంటే, ఇక్కడ నుంచి నేను విసిరేసానంటే మళ్ళీ నేరుగా ఇక్కడికే వచ్చేస్తుంది అది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రాజు యుద్ధం చేసి నిన్ను ఓడించి జయాన్ని పొంది విజయోత్సవంతో వెళ్ళిపోవాలనుకున్నాడు కదా, ఏ దారిన వచ్చాడో అదే దారిన పిచ్చేముడ్ వెనక్కి తిరిగి వస్తాడంతే. దేవుని బిడ్డలారా, హిజ్కియా పంపలేడు వెనక్కి. దేవుడు అంటున్నాడు నేను పంపేస్తా వెనక్కి. ఈరోజు నీ మీదికి ఆవేశంగా, ఉక్రోషంగా వచ్చినటువంటి సాతాను శక్తులు కానీ, సమస్యలు కానీ నీ గురించి ఏమంటాయి తెలుసా? ఏం చేస్తావు నువ్వు, నీ అంతు చూస్తాను నేను అని అంటున్నాయా? అలాగైతే ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి ప్రవేశించాం. దేవుని ఎదుట మన సమస్యను పెట్టి ప్రార్థన చేస్తుండగా ఈ తెల్లవారు లోపలనే మన ఎదుటికి వచ్చిన సాతాను శక్తులు, వ్యక్తులు అదే మార్గంలో వెళ్ళిపోదురుగాక. ఆమెన్. ఇంకా దేవుడు ఏమంటున్నాడు? నా నిమిత్తమును నా సేవకుడైన 34, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఇప్పుడు దేవుడు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక చీర కొంటే ఒక చీర ఆఫర్ కదా, ఆ కాలంలో వచ్చాం కదా మనము. ఇప్పుడు దేవుడు కూడా ఆఫర్ ఇస్తున్నాడు. హిజ్కియా, నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తున్నావో ఇప్పుడు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను నీకు. నేను ఎందుకు ఈ పట్టణాన్ని కాపాడుతాను తెలుసా? నీ ప్రార్థన బట్టే కాదు. రెండవదిగా నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును. దేవుడు ఎందుకు కాపాడతాడు తెలుసా? దేవుని నిమిత్తమే కాపాడతాడంట. రెండవదిగా దావీదు, పితరుడైన దావీదు ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థనను బట్టి నేను కాపాడతా. దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన నువ్వు నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చి మొత్తం వివరించి నీ సమస్యను దేవుని దగ్గర కూలంకషంగా చెప్పిదే, దేవుడు అంటాడు సమస్య నీది కాదు, నాది. రెండోదిగా ఎవరెవరైతే నీ కోసం ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలన్నీ కలిపి
నీకు నేను జవాబిస్తా. ఈరోజు మన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. ప్రతి ప్రార్థన, ఎంతమంది నీకోసం ప్రార్థన చేశారో, ఎంతమంది చేశారో మొత్తానికి కట్టగట్టి దేవుడు జవాబిచ్చునుగాక. అందుకే ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం. అందుకే ఈ రాత్రి దేవుని దగ్గర మొర పెట్టబోతున్నాం. హిజ్కియా ప్రార్థన ఎలాంటిది తెలుసా? మామూలు ప్రార్థన కాదు. దేవుని సన్నిధిలోకి ప్రవేశించడం, దేవుని దగ్గర మొత్తాన్ని వివరిస్తూ ఉండగా దేవుడు అనుకున్నాడు, మొత్తాన్ని విప్పేసావు కదా, ఇప్పుడు నేను కూడా విప్పేస్తున్నాను నా జవాబులను. 1, ఈ పట్టణంలోనికి రాడు. 2, బాణాన్ని ప్రయోగించడు, కేడము కనపరచడు. అంటే ఏదో ఆయుధాలు చూపించే వ్యక్తి కాదు. నీ దగ్గరకు వచ్చి సర్కిల్ చేసి నిన్ను చుట్టుకునేటువంటి వ్యక్తి కాదు. నిన్ను కట్టడి చేసి ముట్టడి దిబ్బ కట్టేటువంటి వ్యక్తిగా నేను చెయ్యను. 4వదిగా, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గాన్ని వెళ్తాడు. ఆఫర్ ఏంటి తెలుసా? నా నిమిత్తము, దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని నేను కాపాడుతా. ఇంకా ఫైనల్గా దేవుడు అంటాడు చూడండి, 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండిపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అండర్లైన్ 1 వర్డ్, ఉదయమున జనులు లేచి చూడగా. ఈ రాత్రి ప్రార్థన చేస్తుండగా జవాబు ఎప్పుడు? ఉదయం. ఇప్పుడంతా నీ జీవితంలో రాత్రి అనుభవం ఉందేమో, ఉదయం రాబోతుంది. అది ఎప్పుడు? టుమారో. హిజ్కియా, ఈరోజు ప్రార్థన చేస్తున్నావు కదా, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ మై 1 ఏంజల్. ఒక్క దూత నేను పంపుతాను. అష్షూరు దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. అంటే ప్రార్థన చేస్తూ ఉండగా జరిగే కార్యం ఏంటి తెలుసా? నీ కొరకు పరలోకం నుండి దేవదూతలు దిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు ఉంటాడు, ప్రార్థన చేసే వ్యక్తికి పితరుల యొక్క ప్రార్థనలు తోడుగా ఉంటాయి, ప్రార్థన చేసే వ్యక్తికి దేవదూతలు తోడుగా ఉంటారు, ప్రార్థన చేసే వ్యక్తికి సెన్హెరేబు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయమున లేచి చూడగా మృత కళేబరాలు కనపడ్డాయి. అంటే హిజ్కియా దగ్గరికి సెన్హెరేబు ఎందుకు వచ్చాడు తెలుసా? సెన్హెరేబు వచ్చింది హిజ్కియా మృత శరీరాన్ని చూడడానికి. కానీ దేవుడు అంటున్నాడు, నో, ఇట్ విల్ బి రివర్స్. వారి మృతదేహాలు కనపడతాయి. అంతా అయిపోయింది, ఇంకేం జరగదు అని ప్రజలు అన్నారేమో. దేవుడు అంటున్నాడు, ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ నేను చేస్తా. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను ఆ సందేశాన్ని. ఎందుకు దేవుడు ఇంతగా హిజ్కియాకు సహాయం చేశాడు? 1, దేవుడి సన్నిధిలోకి వచ్చాడు. 2వదిగా సమస్యను అంతా దేవుని దగ్గర పరిచి విప్పి చూపించేశాడు. ప్రభువా, దిస్ ఈజ్ మై ప్రాబ్లం, ఏమేం మాట్లాడాడు నువ్వు చూడు ప్రభువా. 3వదిగా హిజ్కియాలో ఉన్న ప్రార్థన అనుభవం ఏంటి తెలుసా? ఒక్కసారి చూడండి, 19వ అధ్యాయం 19వ వచనం. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. సింపుల్గా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించని ప్రార్థన చేయలే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చూడండి, నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవానని. హిజ్కియా ప్రార్థనలో ఏముంది తెలుసా? అస్సలైన హైలైట్ పాయింట్ ఇదే అండి. ఇదే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యం. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ దేవుడు ఏ రకంగా కనపడతాడు తెలుసా? అద్వితీయ దేవుడుగా కనపడతాడు. అద్వితీయ దేవుడు అంటే ఆయన తర్వాత ఇంకెవరు లేరు, ఆయనే. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావు, ఆయన నీ సమస్యలను చూస్తాడు, ఆయన నీ కొరకు యుద్ధం ఆడతాడు, ఆయన తన దూతను తీసుకొని వస్తాడు, ఆయన నీ కొరకు కార్యాలు చేస్తాడు. అద్వితీయుడు అంటే ఇంకొకరు లేరు, ద్వితీయుడు లేడు, ఇంకా ఇలాంటి దేవుడు లేడు, ఇలాంటి సహాయం నీకు లేదు, ఇలాగ ఇంటర్ఫీర్ అయ్యేటువంటి దేవుడు లేడు. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నువ్వు అద్వితీయ, నీవే ఏకైక దేవుడు, నీవే. ప్రార్థనలో ఏముంటుంది తెలుసా? ప్రభా, ప్రార్థన చేస్తున్నాను ప్రభా, దేవా నాకు సహాయం చేయి అని అంటుండగానే తలంపు వస్తుంది ఒకటి. అవును కదా, వాళ్ళు ఉన్నారులే, అది జరుగుతుందిలే. వెంటనే సాతాను ఏం చేస్తాడు? ద్వితీయమైన ఇంకొక వ్యక్తిని చూపిస్తాడు మనకు. ద్వితీయమైనటువంటిది ఇంకోటి కనపడుతూ ఉంటుంది. వెంటనే ప్రభా, నీవే అద్వితీయుడు, నాకు సహాయం చేయి ప్రభా. ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ పీపుల్, ఐఎమ్ నాట్ డిపెండింగ్ అపాన్ పర్సన్స్. దేవుని బిడ్డలారా,
మధ్యాహ్నం ఒక కుటుంబం మా ఇంటికి వచ్చిందండి, అట్ అబౌట్ 2:30. ఇక నేను అప్పటికే వేరే ఇంటికి ప్రార్థనకి వెళ్ళి వచ్చాను. ఇక సిద్ధపడాలి సాయంత్రం కూడికకు. ఒక కుటుంబం వచ్చింది దూర ప్రాంతం నుంచి. అంటే కానీ ఏంటి ఈ టైంలో వచ్చారే అన్నా, నేరుగా ఈరోజు యోగి వేమన యూనివర్సిటీలో కాన్వకేషన్ జరిగింది, పట్టాలు ఇచ్చారు కదా. అవును, ఇదిగో నా కుమారుడు. ఏమైంది అన్న? గోల్డ్ మెడల్ వచ్చిందన్న. గోల్డ్ మెడల్? అవునా? నేను ఫస్ట్ టైం గోల్డ్ తీసుకొని చూశాను. నేను అది నిజంగా గోల్డ్ కాదు, గోల్డ్ కలర్లో ఉంది అంతే. వాళ్ళ అమ్మని చూశాను, ఏమ్మా గోల్డ్ మెడల్? నేను కూడా అదే అనుకున్నా, ఏదో అనుకున్నా. కానీ ఇది గోల్డ్ కలర్ అంతే, గోల్డ్ కాదు, గోల్డ్ మెడల్ అంతే. అబ్బాయి అంటున్నాడు, ఆ గోల్డ్ మెడల్ పొందిన అబ్బాయి, అన్న 6 సంవత్సరాల క్రిందట నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా నిరుత్సాహంగా ఉన్నా. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో నాకు తెలియదు, ఏం చదవాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు, ఎక్కడ నేను చదవాలో నాకు తెలియదు. ఐ యామ్ ఇన్ డీప్ కన్ఫ్యూజన్ స్టేట్. మా ఇంటిలో సమస్య, మా అన్నకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, ఇంటిలో భయంకరమైన పోరాటాలు గుండా మేము వెళుతున్నాం. ఆ సమయంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఒక మాట అన్నారు, దేవుడు నిన్ను ఒక వెరైటీ మార్గంలో నడిపిస్తాడు, ఆ తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 6 సంవత్సరాల కిందట మీరు చెప్పిన మాట నమ్మి నేను దేవుని వైపు చూస్తూ వచ్చానన్నా. ఈరోజు గోల్డ్ మెడల్తో మీ దగ్గరికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు మారుతున్న దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు, అది దేవుడు చేస్తాడు. దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు, దేవుడు చేస్తాడు. దేవుని యొక్క నామమందు పలికిన మాట పైన ఎప్పుడైతే దృష్టి పెట్టాడో, అబ్బాయి ఇంటర్మీడియట్ చదివిన కోర్సు వేరు, డిగ్రీలో చదివిన కోర్సు వేరు, ఇప్పుడు పీజీలో చదివిన కోర్సు వేరు. నేను ఆ రోజు చెప్పాను, దేవుడు నిన్ను వివిధ మార్గాల్లో నడిపిస్తాడు. అవునన్నా, వివిధ మార్గాలు. ఇంటర్మీడియట్లో ఒక కోర్సు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులే, తర్వాత డిగ్రీలో తిరిగి నేను యూనివర్సిటీ టాపరే, ఇప్పుడు పీజీలో నౌ ఐ బికేమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. దేవుని మాట నెరవేరుతుంది, దేవుని మాట నెరవేరుతుంది. ఈరోజు దేవుడు చెప్పే మాట ఇదే, అద్వితీయుడవని నువ్వు నమ్మితే ఈ దేవుడే నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఈ దేవుడే నా కుటుంబ విషయంలో, నా పిల్లల విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఈయన అద్వితీయుడు. ఇంక ఈయన తప్ప ఇంకా వేరొక నాకు ఆధారమే లేదు. దేవా నీవే నాకు సహాయం చేయని దేవుని వైపు చూడగలిగితే దేవుడు సహాయం చేస్తాడండి. మనకందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో గుడారాల పండగకు కొన్ని లక్షల మంది వచ్చేసారు. ఆ పరిచర్యను ప్రారంభించిన ఏసన్న గారితో చాలా క్లోజ్గా ఆ పరిచర్య దగ్గర చూసినటువంటి ఒక కుటుంబానికి నేను కొన్ని సంవత్సరాల కిందట వెళ్ళాను. ఒక 6 సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు నేను అడిగాను, మీరు ఇంతకుముందు ఏ చర్చికి వెళ్ళేవారు అంతా చెబుతూ అవనింది నాకు ఏసన్న గారితో పరిచయము. నేను అడిగాను, ఆంటీ కెన్ యూ సే ఎనీథింగ్ అబౌట్ దైవజనులు ఏసన్న గారి గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఒకరోజు ఈమె ఏసన్న గారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఏదో ప్రార్థన అవసరత నిమిత్తం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర కొంతమంది వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నారంట. ఆయన చూచి వచ్చినటువంటి కొంతమంది చాలా ధనికులు ఉన్నారంట. అందులో వాళ్ళు ఏసన్న గారి దగ్గర కూర్చొని, ఏసన్న గారు మీరు పరిచర్య బాగా చేస్తున్నారు, పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తున్నారు, చాలా మంచిది, కానీ మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి ఆ సలహా అన్నాడంట. అప్పుడు వాళ్ళు కూర్చున్నటువంటి ధనవంతులందరూ కలిసి ఒక మాట చెప్పారంట, ఏసన్న గారు మీరు సేవ చేస్తున్నారు, కానుకలు వస్తున్నాయి, కానుకలతో మీరు సేవ చేస్తున్నారు, మంచిదే, కానీ సేవ విస్తరిస్తుండగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఇచ్చే కానుకతో సేవ ముందుకు సాగడం చాలా కష్టం. కాబట్టి మాకొక తలంపు ఉంది, ఆ తలంపు మీతో చెప్పడానికి మేము వచ్చాం. ఏంటి ఆ తలంపు అంటే, మాకందరికీ ఫ్యాక్టరీలు నడిపేటువంటి తలాంత్ ఉంది, పెద్ద ఫ్యాక్టరీలు మేము నడుపుతాం. కాబట్టి మీకు కూడా ఒక ఫ్యాక్టరీ మీరు పెట్టుకుంటే దాన్ని నడిపించే బాధ్యత మాది. మీరు సేవలో ఉండండి, దాన్ని మేము నడిపించి ఆ లాభం అంతా తీసుకొని మీకు ఇచ్చేస్తాం, ఇంకా గొప్ప సేవ జరుగుతుంది. ఏసన్న గారు చాలా జోకర్ అండి, ఆయన చాలా జోక్స్ వేస్తాడు. ఆయన అడిగాడంట, ఏం ఫ్యాక్టరీ పెడతారు అని అడిగితే వాళ్ళు అన్నారంట, పప్పుల ఫ్యాక్టరీ పెడతామన్నారంట. ఏం ఫ్యాక్టరీ? అప్పుడు ఏసన్న గారు అన్నారంట, నా దేవుడు పప్పుల ఫ్యాక్టరీ పైన వచ్చే ఆదాయంతో నేను బ్రతకాలని కోరడంలా,
ఆయన సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుని శక్తి పైన నేను ఆధారపడతాను తప్ప నన్ను పిలిచిన దేవుని విడిచిపెట్టి పప్పుల ఫ్యాక్టరీలు పెట్టుకునే పరిచర్య నేను చెయ్యలేను. ఆ ఆంటీ చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు పప్పుల ఫ్యాక్టరీ పెట్టుకుంటే పప్పుల ఫ్యాక్టరీ ఓనర్గా ఏసన్న గారు నిందురు, కానీ దేవునే దృష్టి కలిగి ఆయన పైన దృష్టి నిలిపి సేవలోనికి వచ్చాడయ్యా. నా కళ్ళ ఎదుట ఆయన పరిచర్య ఎక్కడి నుంచి ప్రారంభమైందో నేను చూశాను, ఎంతగా ఎదిగిపోయాడో నేను చూశాను. ఒకటి తాను దేవుని పైన తప్ప వేరొక దానిపైన దృష్టి పెట్టలే. ఈరోజు మన జీవితాలను దేవుడు అడుగుతున్నాడు. హిజ్కియా అంటున్నాడు, ప్రభా నువ్వు అద్వితీయుని ప్రభా, నీ స్థానంలోనికి నా సైన్యాధిపతిని కానీ నా యొక్క సైనికులను కానీ నా యొక్క జ్ఞానాన్ని కానీ నేను తీసుకురాను ప్రభా. యూ విల్ బి దేర్ ఇన్ యువర్ ప్లేస్. దేవా నువ్వు నాకు సహాయం చేయి. ఈరోజు దేవుని దగ్గరికి వస్తూ దేవుని పైన ఆధారపడుతూ వేరొక దానిపైన కూడా నీ దృష్టి నిలిపేటువంటి వ్యక్తివైతే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని సెలవిచ్చిన దేవుడు నీ ప్రార్థనలో ఆయనే అద్వితీయుడుగా కనబడునుగాక. ఆమేన్. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఈ దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు లేరు. నీ సన్నిధిని బట్టి నా కుటుంబము దీవించబడాలి, నీ సన్నిధిని బట్టి నాకు ఆరోగ్యం కలగాలి, నీ సన్నిధిని బట్టి నా సమస్యలు తొలగిపోవాలి, నీ సన్నిధిని బట్టి సెన్నెరేబులు నా ఎదుట ఉన్న ప్రతి సెన్నెరేబు వెనుకకు వెళ్ళాలి. నీ సన్నిధిలోకి నేను అడుగు పెడుతుండగా సమస్తాన్ని మీదుట తెలియజేస్తున్నాను ప్రభా. ఇప్పుడు మన కోసం ప్రార్థన చేద్దాం, మన సమస్యల నిమిత్తమై ప్రార్థన చేద్దాం, మన కుటుంబాలను దేవుడు దర్శించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎలాంటి పరిస్థితులు కూడా ఇక్కడికి వచ్చావో దేవుని ఎదుట వివరిద్దాం, దేవుని ఎదుట చెబుదాం. ప్రియమైన వారలారా, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండవద్దు. దిస్ ఈస్ ద టైమ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి అడుగు. దేవా ఇది నా సమస్య, ఎవరికి చెప్పలేదు ప్రభా, నీకు చెబుతున్నాను నాయనా నీవే ఈ సమస్యకు పరిష్కారం, ఈ యొక్క సమస్యలో విడుదల, ఈ యొక్క అనారోగ్యంలో స్వస్థత, ఈ యొక్క ఛాలెంజ్లో నాకు విజయాన్ని ఇచ్చే దేవుడో ప్రభా. ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా. అద్వితీయుడు ఆయన తప్ప వేరొకరు ఇంకెవ్వరు లేరు. ఆయనకు ఆయనే సాటి. కాబట్టి అద్వితీయుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. అద్వితీయ దేవుని సన్నిధిలోకి ప్రవేశిద్దాం. అద్వితీయ దేవుని సహాయాన్ని కోరుదాం. అద్వితీయ దేవునికి మన ప్రార్థన తెలుపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేసే సమయం ఇది. దేవుని సన్నిధిలో అడుగుతున్నావు. మనుషుల దగ్గర మాట్లాడేది వ్యర్థం, లేకపోతే అయ్యా వ్యక్తుల దగ్గర నువ్వు డిస్కస్ చేసేది వ్యర్థం. కానీ దేవుని సన్నిధిలో అడిగేటువంటి ప్రతిదీ కూడా దేవుని నీ యుద్ధంలోనికి ఆహ్వానిస్తుంది. ఇక దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. మౌనంగా ఉండే విషయంలో ఆ వ్యక్తి యుద్ధం చేస్తాడు, ఆ సహోదరి యుద్ధం చేస్తుంది, ఆ కుటుంబమే యుద్ధం చేస్తుంది. కానీ ప్రార్థన చేసే వ్యక్తి కొరకు దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అద్వితీయుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. వి ఆర్ ఎంటరింగ్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీ సన్నిధిలోకి మేము ఇప్పుడు అడుగు పెట్టి ఉంటున్నాం ప్రభా. ఇప్పుడు మీ సన్నిధి మా కొరకు పని చేయును గాక. మీ సన్నిధి మా కొరకు పని చేయును గాక. మా కుటుంబ సభ్యుల కొరకు పని చేయును గాక. మా ఆర్థిక పరిస్థితుల కొరకు పని చేయును గాక. మా అవమానాల కొరకు పని చేయును గాక. మా నిందల కొరకు పని చేయును గాక. మా యొక్క పోరాటాల కొరకు పని చేయును గాక. మా పిల్లల కొరకు పని చేయును గాక. మా అవసరతల కొరకు పని చేయును గాక. మా యొక్క వాగ్దానాల కొరకు పని చేయును గాక. మా దర్శనముల కొరకు పని చేయును గాక. మా పిలుపు కొరకు పని చేయును గాక. మా సంఘము కొరకు పని చేయును గాక. ఎంతమంది లైవ్ లో చాట్ బాక్స్ లో ఆ ప్రార్థనలు అవసరతలు ఉంచారో వారి కొరకు పని చేయును గాక. దేవానికే స్తోత్రం. హిజ్కియా దేవా, దావీదు దేవా, బైబిల్ దేవా నీకు వందనాలు. ఇప్పుడు నీ నామముందు మేము అడుగుతున్నాగా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామముందు నాయనా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మా కుటుంబ పక్షాన యుద్ధము యెహోవాదే. మా కుటుంబ సమస్యల మధ్యలో యుద్ధము యెహోవాదే. మా కొరకు యుద్ధశూరుడైన యెహోవా, అద్వితీయుడా మీ కార్యములే జరుగునుగాక. ఈ రాత్రే ప్రతి సమస్య తొలగిపోవునుగాక. రేపటి ఉదయానికే అద్భుతముల జవాబులు వచ్చునుగాక.
వచ్చునుగాక. బికాస్ వీ హావ్ ఎంటర్డ్ ఇంటు యువర్ ప్రెసెన్స్ ఓ గాడ్. మీ సన్నిధిలోకి మేము అడుగు పెట్టి ఉండగా హిజ్కియా కొరకు పనిచేసిన దేవుని సన్నిధి, హిజ్కియా కొరకు దిగి వచ్చిన దేవుని దూత, హిజ్కియా కొరకు పనిచేసిన దైవ కార్యములు ఇప్పుడు మా కొరకు పనిచేయునుగాక, మా కుటుంబ సభ్యుల కొరకు పనిచేయునుగాక, మా అవసరతల కొరకు పనిచేయునుగాక, మా జీవిత పోరాటాల కొరకు పనిచేయునుగాక, మా కొదువల కొరకు పనిచేయునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, లెట్ ఎవ్రీ ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్ బి డెస్ట్రాయిడ్. మాకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ప్రతి ఆయుధం, ప్రతి పన్నాగ, ప్రతి కుతంత్రం, మాకు తెలియకుండా జరుగుతున్నటువంటి ప్రతి ప్లానింగ్ యేసు నామములో డెస్ట్రాయ్ అయిపోవునుగాక. ఎవరైతే హృదయంలో బాధ కలిగి ఉన్నారో వారిని మీరు తాకుతుండగా వందనాలు. yes Lord, వారి కన్నీరుని మీరు తుడుస్తుండగా వందనాలు. ఆదరించే దేవుడుగా మీరు కార్యాలు చేస్తుండగా వందనాలు. తండ్రి, పరిచర్య కొరకు ప్రార్థన చేయబోతుండగా మీరే మాతో ఉండండి. లైవ్ లో ఏకీవించిన వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు దిగివచ్చునుగాక. ఇప్పుడే దైవాత్మ దిగివచ్చునుగాక. వారి శరీరాలకు ఆరోగ్యం కలుగునుగాక, బలము శక్తి కలుగునుగాక, స్వస్థత విడుదల కలుగునుగాక, అపవాది క్రియలు లయమగునుగాక, అంధకార శక్తులకు బంధకాలు తెగిపోవునుగాక, తప్పుడు వ్యక్తులకు అధికారము క్యాన్సల్ అయిపోవునుగాక, దేవ కోర్టు కేసుల్లో విజయం కలుగునుగాక, వారి ఆస్తి వారికి దక్కునుగాక, వారి పక్షాన అద్భుతములు జరుగునుగాక. దేవా, మీ కార్యాలు మీరు చేసినందుకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రతి నిరుద్యోగి ఉద్యోగ దీవెన పొందుకొనుగాక. ప్రతి సంతానము లేని వారు సంతానముతో దీవించబడుదురుగాక. విడిపోయిన కుటుంబాలు తిరిగి ఏకమగునుగాక. ప్రతి మాంత్రిక ప్రయోగాలు విచ్ఛిన్నమగునుగాక. కుటుంబాలు తిరిగి ఏకమగునుగాక, 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 ఏకమగునుగాక. దైవాత్మ ఇప్పుడు పని చేయనుగాక. ఎక్కడెక్కడ దైవ ఆత్మ పని చేయాలో దుష్ట శక్తుల పైన, వ్యక్తుల పైన ఇప్పుడే పని చేయనుగాక. స్తోత్రము తండ్రి. ప్రతి రాతి హృదయము పగిలిపోవునుగాక, మాంసం హృదయముగా మార్చబడునుగాక. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నమ్మి ప్రార్థించిన ప్రతి ఒక్కరు మేము దీవించబడినామని ఒప్పుకుంటున్నాయినా. మా కొరకు కార్యాలు చేసిన దేవా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు? మీరు మా పక్షాన ఉండగా మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము వ్యర్థమైపోయి ఉండగా వందనాలు చెల్లిస్తూ, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.